ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో జనసేన బేటలు వారుతుంది, రెండు ముక్కలవుతుంది. ఆ పార్టీ నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయి, ఏకంగా కొట్లాటకు దారితీస్తున్నాయి, కేసులు పెట్టుకునేటంత వరకు వెళ్తున్నాయి. ఇది ఎక్కడికి దారితీస్తుంది? చాలా ఆసక్తికరమైనటువంటి వ్యవహారం. జనసేన పార్టీలో పాత కొత్త నేతల మధ్య విభేదాలు ఇప్పుడు కొట్లాట వరకు వెళ్ళి కేసుల వరకు మళ్ళడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. పిఠాపురంలో ఇటీవల ఇసుక మట్టి తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. జనసేన పార్టీ విపక్షంలో ఉండగా వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా ఈ మట్టి తవ్వకాల మీద పెద్ద స్థాయిలో ఆందోళన సాగించింది. పలు చోట్ల జనసేన కార్యకర్తలు జెండాలు పట్టుకుని చెరువు గట్ల మీద నిరసనలకు దిగినటువంటి అనుభవం ఉంది. అలాంటి జనసేన ఇప్పుడు తమ పార్టీ అధికార భాగస్వామిగా ఉన్నటువంటి సమయంలో ఇష్టారాజ్యంగా చెరువు తవ్వకాలకి పాల్పడుతుంది. చెరువులో మట్టిని తరలించి ఇటుక బట్టీలకు అమ్ముకునే ప్రయత్నంలో ఉంది. ఇందులో జనసేన నేతలు కీలక పాత్ర పోషిస్తున్నారు. కానీ జనసేన శ్రేణుల మధ్య ఓటాల పంపకంలో విభేదాలు పెరిగిపోయాయి. అవే కొట్లాట వరకు దారితీసాయి. ఏకంగా మాజీ ఎంపీపీ కురుమళ్ళ రాంబాబు మీద భౌతికంగా దాడికి పాల్పడ్డారు అంటూ రాంబాబే ఫిర్యాదు చేసేటంత వరకు వచ్చింది. రాంబాబు ఫిర్యాదుతో విరవాడ అనే గ్రామానికి చెందిన జనసేన పార్టీ ముఖ్య కార్యకర్తలు కొందరిని అరెస్టు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది? నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటికే జనసేనలో విభజన చాలా క్లియర్గా కనిపిస్తోంది. అధికారంలోకి వచ్చే కొద్ది రోజుల ముందు చేరినటువంటి కార్యకర్తలకి, చాలా కాలంగా జనసేన వెంట తిరుగుతున్నటువంటి కార్యకర్తలకి మధ్య కలహాలు ముదురుతున్నాయి అనడానికి ఈ చెరువు తవ్వకాల్లో జరిగినటువంటి కుమ్ములాటే ఒక తార్కాణం. ఇది చాలా తీవ్రతరమయ్యేలా కనిపిస్తోంది. విరవాడకు చెందినటువంటి జనసేన పార్టీ కార్యకర్తల మధ్య మట్టి తవ్వకాలకు సంబంధించినటువంటి పెత్తన విషయంలో మొదలైనటువంటి వైరం తీవ్ర స్థాయికి చేరింది. ఇది మరికొంత దూరం వెళ్ళేలా కనిపిస్తోంది. ఇది నియోజకవర్గ వ్యాప్తంగా ప్రభావితం చేసేలా ఉంది. కానీ ఈ సమస్యని అడ్డుకట్ట వేసి అందరి మధ్య సఖ్యతకు సమన్వయానికి పాటుపడాల్సిన జనసేన నాయకత్వం చేతులెత్తేసింది. ఆ పార్టీ అధ్యక్షుడైతే తన సొంత నియోజకవర్గం గురించి కనీసం కూడా పట్టించుకున్న దాఖలాలు కనిపించట్లేదు. కేవలం తన పార్టీకి ఒక ఇన్ఛార్జ్ నియమించి ఆయన ఆధ్వర్యంలోనే కథ నడుస్తుంది అన్నట్టుగా కళ్ళప్పగించి చూస్తున్నారు. కానీ ఇన్ఛార్జిగా ఉన్న మర్రెడ్డి శ్రీనివాస్ కూడా నియోజకవర్గంలో జనసేన విభేదాలని సమసిపోయేలా చేయడంలో, సఖ్యత పెంచడంలో, సమన్వయం సాగించడంలో ఏ మాత్రం శ్రద్ధ పెడుతున్న దాఖలాలు లేవు. తాంబూలాలు ఇచ్చేసాం తన్నుకు చావండి అనే చందాన జనసేన నాయకత్వం నడుస్తుండడంతో కేడర్ మధ్య కలహాలు పెరుగుతున్నాయి, కుమ్ములాట్లు తీవ్రతరం అయ్యేలా కనిపిస్తున్నాయి. ఇప్పటికే తెలుగుదేశం పార్టీతో జనసేనకి ఏమాత్రం పొసగడం లేదు. స్వయంగా టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్న ఎస్విఎస్ఎన్ వర్మ అభివృద్ధి కార్యక్రమాల్లో జనసేన నాయకుల వెంట కనిపిస్తున్నారు. జనసేన నాయకులతో కలిసి కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతున్నారు. అభివృద్ధిలో తమ వాటా ఉంది అన్నట్టుగా చెప్పేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కానీ అక్రమాల విషయంలో ఆయనే ముందు జనసేన వ్యవహారాన్ని బట్టబయలు చేసేందుకు పూనుకుంటున్నారు. తాజాగా ఇసుక తవ్వకాల వద్దకు వెళ్ళి అక్కడ జనసేన పార్టీ నాయకత్వం తీరుని, పోలీసుల వైఖరిని తీవ్రంగా తప్పుపడుతూ మీడియా ముందు మాట్లాడారు. ఇది దేనికి సంకేతం అంటే అభివృద్ధిలో టీడీపీకి వాటా ఉంటుందే కానీ అక్రమాలు, అవినీతి, అక్రమ తవ్వకాల విషయంలో తమ ప్రమేయం లేదు అని చెప్పుకునే ప్రయత్నంలో టీడీపీ నాయకత్వం ఇన్ఛార్జ్ ఎస్విఎస్ఎన్ వర్మ ఉన్నట్టుగా కనిపిస్తుంది. అంతే యాతావాత ఎట్టా చూసినా జనసేన పార్టీ బదనామయ్యేలా కనిపిస్తోంది. నియోజకవర్గంలో అభివృద్ధి జరిగితే అది టీడీపీ వల్ల జరుగుతున్నటువంటి అక్రమాలు, ఇతర వ్యవహారాలు, కుమ్ములాట్లు, కలహాలు అన్నీ జనసేన వల్లే సాగుతున్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చాలా తీవ్ర స్థాయిలో సాగుతోంది. దీన్ని జనసేన నాయకత్వం గుర్తించిన దాఖలాలు లేవు, కనీసం సరి చేసుకునే ప్రయత్నాలు లేవు. కనీసం నియోజకవర్గంలో ప్రజలు తమ సమస్య వెలిబుచ్చుకోవడానికి ఒక కేంద్రం కానీ అక్కడ ఒక నాయకత్వం కానీ కరువైనట్టుగా కనిపిస్తుంది. ఇవన్నీ పిఠాపురంలో జనసేనని తీవ్రమైనటువంటి సమస్యల్లోకి నెట్టేసేలా కనిపిస్తున్నాయి. ఇది మరి ఆ పార్టీ గుర్తిస్తుందా, సరి చేసుకుంటుందా, చక్కదిద్దుకుని తిరిగి గాడిలో పడే ప్రయత్నం చేస్తుందా, లేదంటే పవన్ కళ్యాణ్ పుట్టి మునిగే వరకు పరిస్థితిని తెచ్చుకుంటారా? ఇదే భవిష్యత్తులో జనసేన భౌతవ్యాన్ని పిఠాపురం నిర్దేశించే దానికి దారితీసే అంశాలు.